వెల్కమ్ టు ఎపిసోడ్ 2 సోర్సింగ్ ది బేకింగ్ మెటీరియల్. నేను బేకింగ్ మెటీరియల్ తీసుకుంది బేకర్ సూపర్ మార్ట్ చినత్ నగర్లో ఉంది, హైదరాబాద్లో. ఇవి అన్ని పైపింగ్ నాజిల్స్. వీటితో డిఫరెంట్ పైపింగ్ టెక్నిక్స్ అన్నీ వాడచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ది కేక్ బేస్ బోర్డ్ కోసం వాడేది. నేను 2 టైప్స్ తీసుకున్నాను, 1 kg అండ్ 1/2 kg. సో థిక్నెస్ కొంచెం చిన్నదే తీసుకున్నాను. ఇవి పైపింగ్ బ్యాగ్స్. ఈ ప్యాక్లో నాకు 12 వచ్చాయి. సో ఇవి మళ్ళీ రీయూజబుల్ అండ్ చాలా కన్వీనియంట్గా ఇవి యూజ్ చేయొచ్చు. ఇది కేక్ టర్నింగ్ టేబుల్. మనం డెకరేషన్ చేసేటప్పుడు మాత్రం బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్యాలెట్ నైఫ్ జనరల్గా కేక్ మీద పెట్టిన క్రీమ్ని ఈవెన్ చేయడానికి వాడతారు. ఇవన్నీ మిక్సింగ్ బౌల్స్, జనరల్ మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ మెజరింగ్ స్పూన్స్. మెజరింగ్ బట్టి కేక్ బాగుంటుంది. అండ్ ఇవి అన్నీ కేక్ టిన్స్. ఇదేమో డాల్ కేక్ టిన్ అండ్ దెన్ స్క్వేర్ షేప్ కేక్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది బెంటో కేక్ టిన్. నేను అన్ని కేక్ టిన్స్ కూడా హైట్ ఎక్కువ ఉండేది చూసుకున్నాను. అండ్ ఇది 1 kg. నెక్స్ట్ ఇది 1/2 kg కేక్ టిన్. దిస్ ఇస్ పినాటా కేక్ మౌల్డ్. ఇది హార్ట్ షేప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి చాక్లెట్ గనాష్ మౌల్డ్స్. ఇవి ఫాండెంట్, మీ అందరికి తెలిసిందే, డాల్స్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవడానికి. అండ్ ఈ ఫాండెంట్కి రోలింగ్ పెన్ కూడా తీసుకున్నాను. ఇది మిల్క్ చాక్లెట్ కాంపౌండ్. ఇది మెల్ట్ చేసేసి లేదా మనం పీసెస్గా కట్ చేసి కూడా వాడచ్చు. అండ్ ఇది కేక్ స్టెన్సిల్. సైడ్స్కి డిజైన్ లాగా ఒక స్టెన్సిల్గా వాడచ్చు. ఇవి వచ్చేసి కప్ కేక్ మౌల్డ్స్. ఇవి డైరెక్ట్గా యూజ్ అండ్ త్రోవి, ఓవెన్లో పెట్టేసి తినేసి మళ్ళీ పడేయాలి. ఇవి వచ్చేసి జెల్ కలర్స్. జనరల్ కలర్స్లో డిఫరెంట్ ఉంటాయి, పౌడర్, లిక్విడ్, జెల్. నేను ప్రిఫర్ చేసింది జెల్ కలర్స్. ఇవన్నీ ఫ్లవర్ డిజైన్స్ కోసము. అండ్ ఇది కేక్ సైడ్స్కి ఈవెన్గా వాడడానికి ఇది జనరల్గా యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ బ్రెడ్ నైఫ్, స్పాచులా. ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి ఇది వాడతారు. అండ్ దట్స్ ఆల్.